తెలంగాణ డీడబ్ల్యూ సెట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఫైనల్ రిజల్ట్ లేదా ర్యాంక్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ సేమ్ టైమ్ సమ్ ఆస్పిరెంట్స్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ మన యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వీడియో ఎప్పుడు చేస్తారు సార్ అంటూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మీకు లిటిల్ బిట్ క్లారిటీ నేను ఇచ్చేస్తాను. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే డీడబ్ల్యూ సెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ కూడా మేము అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ స్కెడ్యూల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. స్కెడ్యూల్లో వచ్చేసి మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ క్లిక్ చేయగానే మనకి ఏ డేట్లో ఏం జరుగుతుంది అనేది టోటల్ కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ 25th May 2025 అనేది జరిగింది. ఎగ్జామ్ ఎవరైతే May 2025లో రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వారికి వచ్చేసి ప్రిలిమినరీ కీ అనేది ఆన్సర్ కీ అనేది మనకు 28th Mayలో పెట్టడం జరిగింది. అండ్ 28th Mayలో కూడా సో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకునే టాపిక్ పైన మేము వీడియో చేశాము. సో మెనీ ఆస్పిరెంట్స్ వారి రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడం జరిగింది. ఎవరైతే రిజల్ట్ వెరిఫై చేసుకోలేదో వాళ్ళు వారి యొక్క రిజల్ట్ చూసుకోవడానికి మనకు 5th June 2025 అవకాశం అయితే ఉంటుంది. సో ఆ రోజు మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి. సో మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ రావాలి. ఇఫ్ ఎస్సీ ఎస్టీ అయితే మినిమం మార్క్స్ ఉండవు. 35 మార్క్స్ వచ్చిన బీసీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ ఎనీవే సో మనకు 5th June 2025 రిజల్ట్ వస్తుంది. ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్ ప్రాసెస్ చేస్తాం మీ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డేట్స్ 7th June 2025 నుంచి 11th June 2025 అంటూ ఇక్కడ స్కెడ్యూల్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ డేట్స్ మేబీ రివైజ్డ్ అవ్వచ్చు లేదా ఇదే డేట్స్ కంటిన్యూ అవ్వచ్చు. ఎనీవే ఇది కంటిన్యూ అయితే ఏంటి ప్రాసెస్ అనేది సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, కాలేజ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మేము అడ్మిషన్ ప్రాసెస్ అంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ సో మనకు సంబంధించిన ఛానల్ ప్లే బటన్లో అండ్ అదేవిధంగా ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు సో ఇప్పటివరకు ఆ వీడియో చూడనట్టయితే చూడండి. ఏ సర్టిఫికేట్స్ కావాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సో ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.